ఏటి బయ్యో ఎయిర్‌పోర్ట్‌కి వచ్చావు ఎటు ప్రయాణం అని చెప్పేసి అంటే మనమైతే చైనా నుంచి బయలుదేరిపోయి ఆఫ్రికాకైతే వెళ్ళిపోతున్నాం అనమాట. అమ్మో! ఆఫ్రికానా అంటే ఫస్ట్ నేను కూడా అలానే అనుకున్నా గానీ ఏం కాదు చలో మనమైతే పోదామని చెప్పేసి బయలుదేరిపోయాం అనమాట. ఆఫ్రికాకి వెళ్ళడానికి మనమైతే చైనాలో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాము. ఇమిగ్రేషన్ గట్రా మొత్తం క్లియర్ చేసుకుని డబ్బులు కావాలి కదా, డబ్బులు అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటాం అనమాట. యా దేశానికి వెళ్ళినా కూడా యూఎస్ డుడ్ అయితే మనకు పనికొస్తుంది. యూఎస్ డుడ్ అంటే ఏం లేదు భయ్యా, యూఎస్డి అయితే మనకు పనికొస్తుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా కరెన్సీ మనం ఈజీగా ఎక్స్చేంజ్ చేసేసుకోవచ్చు. అందుకే మనం అయితే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుని అయితే లగెత్తుతున్నాము ఎయిర్పోర్ట్ లోకి. అంకలో బ్యాగ్ ఎట్టుకున్నాం అనమాట. బ్యాగ్ లో పాస్పోర్ట్ వీసా డబ్బులు పెట్టేసుకున్నాం అనమాట. అయితే నువ్వు ఎప్పుడు మళ్ళీ తింటావేమో అని చెప్పేసి మా ఆవిడైతే బిర్యానీ ఎట్టింది. బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ అనమాట. మనకి ప్రాణం అది వేసుకున్నాం లప అమ్మడు కుమ్ముడు అయితే అయిపోయింది. మనకి స్టేటస్ కోసం ఇలా పిక్చర్ తీసుకుని చెక్ ఇన్ చేసేసి లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. మనం ఫస్ట్ టైం ఖతార్ ఎయిర్వేస్ లో ట్రావెల్ చేస్తున్నాం. బయట టాక్ ఖతార్ ఎయిర్వేస్ బహుత్ అచ్చా రైతా హై అని చెప్పేసి ఫ్లైట్ లో అయితే మనం కూర్చొని చూద్దాం. మన సెల్ఫీ టైము ఒక సెల్ఫీ పట్టని కొట్టేసి పెట్టేసాము. మూవీ చూసాం, ఏమాత్రం అర్థం కాలేదు. మన ట్రాన్సిట్ ఎక్కడ మనం ఆగుతున్నామో మీకు తెలిస్తే మాత్రం ఇగో ఇందులో చూసేసి ఒకసారి కామెంట్ లగాదో. ఇది ఒక చాలా పాపులర్ డెస్టినేషన్ అనమాట. మనకైతే ఫుడ్ వచ్చేసింది, ఇంత అరసాం కదా, 2 మష్రూమ్లు ఇంత అన్నము ఒక ఫిష్ ముక్ అయితే వేసి ఇచ్చేసాడు. మన ట్రాన్సిట్ వచ్చేస్తుంది. అడిగాం కదా మన ట్రాన్సిట్ ఏంటో మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.